ఎన్నో సంవత్సరాల క్రితం వైశ్రావణుడనే ధనాధికుడు స్వర్గలోకంలో నివసించేవాడు. అతను అత్యంత భక్తిశ్రద్ధలతో గణేశుణ్ణి పూజించేవాడు. ఒకరోజు అతనికి ఒక కోరిక కలిగింది. గణేశుడా, నువ్వు ఎల్లప్పుడూ నా ఇంట్లో ఉండాలి. నేను నిన్ను నిరంతరం సేవించాలి. గణేశుడు చిరునవ్వు చిందించి అన్నాడు, నువ్వు కోరుకున్నది కష్టమే. నేను సర్వలోకాల్లో పూజలు అందుకోవాలి. కాని నీ కోరిక వృధా కాకుండా చేస్తాను. అలా చెప్పి గణేశుడు తన సింధూర ఎరుపు రంగు ప్రతిమను సృష్టించాడు. ఇది నేను అవతరించిన రూపమే. నువ్వు దీన్ని ప్రతిరోజూ పూజించు. నన్ను పూజించిన ఫలితం పొందుతావు. అప్పటినుండి సింధూర గణేశుడు పూజించడం ప్రారంభమైంది. ఈ రూపం భక్తులలో విపరీతమైన భక్తి, శ్రద్ధ కలిగింది. ఈ కారణంగా గణేష్ చవితి రోజున చాలామంది భక్తులు సింధూరంతో గణపతిని అలంకరించడం, ప్రతిమలకు ఎరుపు రంగు పూయడం ప్రారంభించారు. ఈ ఆచారం నేటికి కొనసాగుతుంది.